ఎమ్మెల్సీ దగ్గర అయితే సొంత గ్రామాల్లో సన్మానాన్ని పొందుతున్న తీర్మానాలకు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, తీర్మానాల అభిమానులు, గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నమస్తే. తెలంగాణ అభివృద్ధి నీవు తెలుగు తేజపు బాగుంటావు. వాయిత బతుకుల శిరాచొక్కవ విప్లవంలో అంకితారు. రుద్రవీరుల భుజంగాని రుద్ర నెత్తులు ప్రబంధాన్ని తెలంగాణ రైతులంటూ తెగించుకుంటాడమంటూ కష్ట జీవుల బాధ తెలిసిన ఇష్టమూర్తి మా తీర్మానం అన్నదా, మన తీర్మానం అన్నదా. కాబట్టి చాలా మంది అంటుంటే నాకు ఒక మాట అనిపించింది. ఇందాక అంటున్నారు, ఏమంటున్నారంటే మాలపురం మండలం కావాలి, మాలపురం మండలం కావాలి. అంటే మాలపురానికి మండలానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కంటే చాలా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సన్మానించుకోవడానికి తీసుకొచ్చిన మనం మల్లనని మన ఆత్మీయంగా మన ఊరు వ్యక్తి, మన ఊరు బిడ్డ ఆత్మీయంగా సన్మానించుకోవడానికి వచ్చినాం. ఆయన మీద ఇప్పుడు ఒక్క బాధ్యత లేదు, తెలంగాణ 3వ వంతు బాధ్యత ఆల్రెడీ అప్పయ్యపడి, అంటే 34 నియోజకవర్గాలు ఆయన మీద ఆధారపడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి నేను అట్లా అంటే కోరొద్దు, తర్వాత ఇది చేయొద్దు అట్లా అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటిసారి కావాలని కోరుకుంటారు చాలా మంది. అంటే ఎందుకంటే ఇక ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్సీ కాదు, చాలా కావాల్సి ఉంది. భవిష్యత్తులో ఈ మాలపురం బిడ్డ ప్రపంచం గర్వించేదాకా ఒక గొప్ప పనిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. 100% ఉంటాడు. ఏమంటారు, చాలా జరుగుతాయి. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అంటే ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన కూడా కష్టాల నుంచి చిన్న కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా మంది అంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పులివెందలు ఏమైందో మనకు తెలుసు. కాబట్టి అది ఏమంటారంటే చాలా అవకాశం ఉంది, చాలా భవిష్యత్తు ఉంది. తప్పకుండా ఒక్కొక్కటి జరుగుతాయి. ఇప్పుడే ఎమ్మెల్సీ అనేటువంటిది నా విషయం నాకు తెలిసి ఆయన అన్న విషయంలో కూడా ఆయన కూడా చాలాసార్లు అనుకుంటారు ఇది చిన్న మెట్టు మాత్రమే, చిన్న విషయం. అట్లా అని చెప్పేసి తక్కువ చేయడం కాదు, చట్టసభలో వెళ్ళడం ఒక గొప్ప విషయం. కాకపోతే ఏంటంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. లంబాడోళ్ళ రామదాస్ అని చెప్పేసి మీరు ఒక సినిమా చూసుంటారు, కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడతారు. లంబాడోళ్ళ రామదాస్ సినిమాలో ఏమైతుందంటే ఒక సిటీ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, ఒక యువకుడు వస్తాడు. వచ్చి అప్పుడు తండాలలో ఏమైతుందంటే గద్ద వస్తుంది. గద్దర అంటే కలరా వ్యాధి అంటారు కదా మనం, తప్పుడు ఏరు కూడా అవుతుంది. అంటే మరి వాంతులు విరోచనాలు పెడితే ఇట్లా గద్దరు వచ్చినటువంటి టైంలో సిటీ నుంచి ఒక యువకుడు వచ్చి అరే మొత్తం కూడా గద్దరు వచ్చి ఆ తండాలంతా కూడా చనిపోతుంటారు. పబ్లిక్ చనిపోతుంటే ఎట్లా అరే వీళ్ళందరూ చనిపోతున్నారని చెప్పేసి ఆయన ఏం చెప్తారంటే ఆయన తెలిసినటువంటి వైద్యం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా వాంతులు విరోచనాలు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓఆర్ఎస్ అనేటువంటి ఒక ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ నీళ్ళలో వచ్చి తాగితే మనకి ఏం కాదు, మనం బతుకుతాం, మంచిగా ఉంటాం, ఏం ప్రాబ్లం ఉండదు. అయితే మరి అప్పుడు ఓఆర్ఎస్ ఎక్కడిది, పాతకాలంలో ఓఆర్ఎస్ ఎక్కడిది అంటే పాతకాలంలో ఓఆర్ఎస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇంత చక్కెర ఇంత ఉప్పు వేసి నీళ్ళు వేడి చేసుకొని చల్లగా వేసి తాగితే అక్కడ తెలుసు. తాగితే మొత్తం కూడా మంచిగా అయిపోతుంది, అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక వాళ్ళకి వాంతులు విరోచనాలు అయినా కానీ ప్రాబ్లం ఉండదు. అట్లా గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తండావాసులందరూ కూడా బతుకుతారు. ఆ అక్కడికి వచ్చి చెప్తారు అనమాట, ఏం లేదు ఇట్లా ఇంత ఉప్పు ఇంత చక్కెర వేసుకొని తాగండి, నేను చెప్తున్నా కదా అని చెప్తాడు. ఆ తండాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా బతుకుతారు. ఆ తర్వాత చిన్నగా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తాడు. వాళ్ళకు మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి చిన్న వైద్యం కూడా చేస్తాడు. చేస్తే ఆ తండావాసులు ఏమనుకుంటారంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు అనుకుంటున్నారు. ఈయన చచ్చిపోయేవాడు బతికిస్తున్నాడు కాబట్టి ఈయన మా దేవుడు అంటారు. మా దేవుడు అంటే అది అంతవరకు బాగానే ఉంది. అయితే ఏమైందంటే హలో సిటీ నుంచి వచ్చిన ఆ యువకుడికి ఆ తండాలో ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. అంటే అమ్మాయి ఇష్టపడితే ఈయన కూడా అంటే మంచి భావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నగరం నుంచి వచ్చినాడు. తండాలో ఉన్న ఆ అమ్మాయిని ఈయన కూడా ఇష్టపడిన తర్వాత ఏమైతుందంటే ఈ తండావాసులకు తెలుస్తుంది. తండావాసులకు తెలిసి ఏమంటారంటే అరే నువ్వెట్లా వేసుకుంటావు, నువ్వెట్లా అవుతుంది, ఆ అమ్మాయి పని ఎట్లా తిరుగుతావు అని చెప్పేసి ఆ తండాలు ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆయన మీద గొడవ దిగుతారు, లొల్లి పెట్టుకుంటారు, కొడతానికి వస్తారు. వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి కలవడానికి వీలు లేదు అంటారు. అంటే
అంటే సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఉంటాడు ఆయన. ఇట్లా జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక రోజు ఆ తండాలో ఉన్నటువంటి ఒక పిల్లగానికి అడవిలో, అట్లా అన్ని అడవిలో ఉంటాడు కదా, అడవిలో ఉంటాడు. అడవిలో పిల్లగానికి పాము కలుస్తుంది. పాము కలిసిన తర్వాత ఆ పిల్లగాడు పాము కలిసి చచ్చిపోతాడు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే లోపల విషప్రసాదం కలుస్తుంది. కలిసిన తర్వాత ఆ పిల్లగాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లగాడిని ఎత్తుకొని వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత తండా వాళ్ళందరూ తీసుకొస్తారు. ఏమంటారంటే ఎవరైతే లంబాడోళ్ళ రామదాస్ ఉన్నాడో ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లగాన్ని రక్షించాలి అంటారు అని తీసుకొచ్చి ఆయన ముందరేస్తారు. కాళ్ళ దగ్గర వేసి, రామదాసు, లంబాడోళ్ళ రామదాసు, నువ్వు మా దేవుడు అంటే మహేష్ బాబు సినిమాలో ఏ సినిమా అది? ఆ సినిమాలో మహేష్ బాబు కూడా దేవుడు అంటారు. కలేజీ సినిమా. అట్లా ఏం చేస్తారంటే లంబాడోళ్ళ రామదాసుని నువ్వు మా దేవుడు, 100% నువ్వు పిల్లగాన్ని బతికిస్తావు, నువ్వు బతికి అంటారు. అంటే అప్పుడు ఒకసారి చేయబట్టుకొని చూస్తాడు. చూసేసరికి పిల్లగాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. చచ్చిపోయిన పిల్లగాడిని నేను బతికించలేను, నా దగ్గర శక్తి లేదు. ఒకవేళ బతుకుంటే నేను ఏదో ములికలో పోసి ఆ పిల్లగాడిని లేపెట్టోని, కాకపోతే నేను బతికించలేను అని చెప్తాడు లంబాడోళ్ళ రామదాసు. అయితే వీళ్ళందరూ లంబాడు తండావసం ఏమంటారంటే నువ్వు కావాలని మా తండా పిల్లలు నువ్వు ప్రేమిస్తే, మా తండా పిల్లలు ఇష్టపడితే వద్దన్నా కానీ నువ్వు లోపల కక్ష పెట్టుకున్నావు. కక్ష పెట్టుకుని ఈ పిల్లగాన్ని బతికించే అవకాశం ఉన్నా కానీ ఆ పిల్లగాన్ని బతికిస్తలేమంటారు. అరే అట్లా కాదు, నేను దేవుడి కాదని ఆయన నాకు కొంతవరకు తెలిసిన వైద్యాన్ని, తెలిసిన విషయాన్ని నేను మీకు చెప్పిన, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పేసి తండవాసులను అడుగుతారు. ఎంత అడిగినా వాళ్ళని వినరు. నువ్వు మా పిల్లలు ప్రేమిస్తే, మా పిల్లలు ఇష్టపడితే నువ్వు ఒక్కటిగా ఉండొద్దని చెప్పేసి విడగొట్టుదని మా మీద కక్ష పెట్టుకొని ఈ పిల్లగాడిని నువ్వు బాగా చేస్తలేమంటారు. లాస్ట్కి వస్తే లంబాడోళ్ళ రామదాసుని ఆ తండా వాసులు రాళ్లతో కొడతారు. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసింది. నిజంగా శక్తి, బాగా శక్తి ఉంది. నిజంగా కూడా అతి శక్తివంతుడు, అందరినీ మెప్పించగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఒక్కడేసారి అన్ని కావాలి, ఇది జరగాలి అది జరగాలంటే అంత ఈజీగా ఉండదు. కాకపోతే ఏంటంటే అంచెలంచెలుగా డెఫినెట్ గా ఆయనకి ఎప్పుడు కూడా ఉన్న ఊరిని కన్న తల్లిని మెచ్చిపోయేటువంటి వ్యక్తి కాదు. జననీ జన్మ పునస్య స్వర్గాతీ గణేసి అన్నారు. కాబట్టి నిజంగా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, నిజంగా అన్ని అంటే యాక్చువల్గా మనకు తెలిసింది చాలా తక్కువ. మన ఊరు మనం ఏమనుకుంటామంటే మల్లన్న మనతోనే వాలీబాల్ ఆడు, మనతో ప్లేసు, కానీ అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు లోపల కొన్ని అంటే ఒక సమాజానికి మంచి అనేటువంటి భావాలు పెంపొందినాయి. ఆ విషయాన్ని చాలా మంది గుర్తించలేకపోవచ్చు, కొంతమంది గుర్తించుండొచ్చు. ఇంకా విషయం ఏంటంటే నాకు ఎట్లా తెలుసు ఇట్లా అనుకుంటే, నేను మా ఊరు ఈ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ ఊరే మాలపురమే. ఎవరు తాళ్ళ ఈరమ్మ ఉండే మా అమ్మమ్మ చనిపోయింది. తర్వాత తనగట్ట రాజయ్య ఉన్నాడు కదా మా పిల్లల్ని, ఇక్కడనే మా పెద్దమ్మ వాళ్ళు కూడా నేను. కాబట్టి నేను ఏమంటున్నంటే తీర్మాన్ మల్లన్న 100% అత్యంత శక్తివంతుడు. డెఫినెట్ గా ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి, మన ప్రాంతానికి 100% మంచి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన నుంచి మనం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే అన్ని కావాలంటే జరిగిపోవాలంటే చూమంతర కరెంట్ జరగదు. కాబట్టి అర్థం చేసుకొని తప్పకుండా మీ అందరి అభిమానం ఇలాగే కొనసాగాలని, అత్యున్నత స్థానంలో ఇంకా అత్యున్నత శిఖరాల్లో తీర్మాన్ మల్లన్నని చూడాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్ గా అది జరుగుతుంది. మీ అందరి ఆశిస్తుంది, మీ అందరి సహకారం డెఫినెట్ గా తీర్మాన్ మల్లన్న పైన ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు, కాకపోతే మనం టైం కూడా తక్కువ కాబట్టి డెఫినెట్ గా 100% ఈ ప్రాంతం పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఇదే ప్రాంతం కదా, దాని పైన ఇంకెక్కువ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా గుర్తించి డెఫినెట్ గా మంచి చేస్తున్నటువంటి నమ్మకంతో ముందుకెళ్దాం. దీర్ఘకాలికంగా ఇప్పటికిప్పుడు కావాలంటే అన్ని కావు, దీర్ఘకాలికంగా డెఫినెట్ గా అన్ని సాధించుకుందాం. మీ అందరూ కూడా సహకరించాలని, ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు సార్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నన్ను చాలా మంది తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యాడు నాకు పెద్దగా ఏం అనిపిస్తలేదు. నేను ఏదో ఒకటి కార్యక్రమంలో ఉన్నా అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఎస్, నిజమే అన్న కుడిసె నరసింహ అని చెప్పినట్టుగా పెద్దల సభకు
పెద్దల సభ ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది 34 మంది ఎమ్మెల్యేలు నేను, అంటే దాదాపుగా ఒక 33% తెలంగాణ రాష్ట్రానికి నేను ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ వాళ్ళ నాయకుడు. దాదాపు ఒక 12 జిల్లాలకు నేను ప్రతినిధిగా ఉండాల్సి వస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలకు, అన్ని రకాల నాయకులకు, పీడితులందరికీ అండగా ఉంటున్నప్పటికీ కూడా ఈ గ్రామంలో మీ అందరి సమక్షంలో నేను నిలబడి మాట్లాడడాన్ని మించిన సన్మానం ఇంకొకటి నాకున్నది నా జీవితంలో. ఈ గ్రామం నన్ను అంత ఆత్మీయంగా చూసుకుంటుంది కూడా. చాలాసార్లు ఈ గ్రామం నుంచి, మన గ్రామం నుంచి, ఎందుకంటే నేను పరిధి పెరిగింది కాబట్టి, సరే ఈ ఊరికి వస్తే నేను మీ తమ్ముడినే, మీ సోదరుణ్ణే, అన్న, వదిన, బావ అనుకుంటూ తిరిగినటువంటి వాడిని కాబట్టి నన్ను ఏదో ఎమ్మెల్సీగానో లేకపోతే ఈయన మంత్రులు ముఖ్యమంత్రితో ఉంటాడు లేకపోతే ఇంకోటి చూడకుండా ఇప్పటిదాకా ఈ ఊరు నన్ను ఎట్లా చూసిందో అట్లనే చూస్తే నాకు అంతకు మించిన ఆనందం లేదని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈ లేని బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ వదిలిపెట్టుకొని మనం ఏదో సుపీరియర్ అయినట్టుగా అట్లాంటిది ఏం లేదు. ఆ రోజు మన ఆఫీస్ కాడికి ఎంత నిర్భయంగా వచ్చి పనులు చేసుకున్నారో ఈ రోజు కూడా అలాగే వచ్చి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు నా దగ్గర ఏ పదవి లేదు వాస్తవానికి కూడా, కానీ నేను ఫోన్ చేస్తే మంత్రులు కుర్చీలకే లేచి గజ్జున వణికేటోళ్ళు. అటువంటి పరిస్థితి గత పాలనలో కూడా ఉండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఏ చిన్న సూచన చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే, వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగానే ఉన్నాడు, ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండాలన్నా, మంత్రిగా ఉండాలన్నా, లేదంటే ముఖ్యమంత్రిగా ఉండాలన్నా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలారా, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్, సాధారణ ప్రజలకు ఓటింగ్ ఉండదు, పట్టభద్రులకు మాత్రమే ఓటింగ్ ఉంటుంది. ఈ పట్టభద్రులు అంటే మేధావులు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు నా నియోజకవర్గం ఇటు గోపాలపురం నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం దాకా, ఇటు ఏటూరు నగరం నుంచి మొదలు పెడితే ఇటు నాగార్జున సాగర్ దాకా నా నియోజకవర్గం. ఇటువంటి గ్రామాలు అనేకం, మండలాలు అనేకం. 34 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు, 7 మంత్రులు నా పరిధిలో ఉన్నారు. అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిధిలో ఉన్నారు. వీళ్ళే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా పైన ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో నేను భాగస్వామిని అయినందుకు నేను ప్రభుత్వానికి, నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులారా, మండలం అనేటువంటి విషయం చాలా మంది పెద్దలు చెప్పినారు. అసలు అది కాకపోతే నా పదవి వేస్ట్. కాబట్టి మీరెవరు కూడా
దాని గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. మొదటి వారంలో, జూలై మొదటి వారంలో నేను ఈ మండల నాయకత్వాన్ని, గ్రామ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నా. ముఖ్యమంత్రి గారితో భేటీకి ఈ సమస్యని ఆయన దగ్గర తీసుకుపోవడానికి రావాల్సిందిగా మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే గ్రామంలో సమస్యల విషయం చెప్తా ఉన్నారు. పెద్దలందరినీ కోరుతా ఉన్నా, పెండింగ్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అంశాలు పెండింగ్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి కేవలం బునాది మాత్రమే, అంటే బేస్మెంట్ మాత్రమే లేసిందన్నా, మిగతాది ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. సో అది పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అది పూర్తి చేస్తానని తెలియజేస్తాను. ఇంకా అంతేకాదు, అలాగే రజకులది కూడా పెండింగ్ లో ఉందని చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఈ చిన్న చిన్న సమస్య బ్యాంకు కూడా తీసుకొస్తా. ఖచ్చితంగా మండలం వచ్చినాక బ్యాంకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రధానంగా సేటు పైసలైనా దాస్తుంది. మీరంతా డిపాజిట్లు చేయాలి, మరి చేస్తేనే వస్తుంది. అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ సమస్యలే కాదు, నేను ప్రధానంగా పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా అన్న విజయ్ కుమార్ అన్నని ఒకసారి అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే మా వెంకటేష్ అన్నని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరిద్దరండి అన్న ఒకసారి. ఇవాళ విద్యా వైద్యం పైన మా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి హై స్కూల్ ఏదైతే ఉందో ఆ హై స్కూల్ని ఒక కార్పొరేట్ లెవెల్లో చూపించాలనుకుంటా ఉన్నా. అందుకోసమని పూర్వ విద్యార్థులకు సంబంధించి అందులో చదువుకున్నటువంటి వాళ్ళుగా ఒక అలుమిని ఏర్పాటు చేసి అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఒక సభ్యత్వాన్ని ఇచ్చండి. తద్వారా ఎంతమంది అయితే అక్కడ చదువుకొని బాగుపడ్డారో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కాకుండా స్పెషల్గా నా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా. ఈ పాఠశాల రూపురేఖలు మారిపోవాలి. ఈ పాఠశాలలో కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందించే విధంగా ఉండాలి. ఇంకా అంతేకాదు, 50 లక్షల నిధులే కాదు, మా నాన్నగారి తరఫున 5 లక్షల రూపాయలు మా కుటుంబం ఈ హై స్కూల్కు కేటాయించబోతా ఉంది. మీ అందరికి కూడా నేను విద్యా వైద్యం పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి అందుకోసమే హై స్కూల్ని కార్పొరేట్ లెవెల్లోకి తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి నా నిధులలో మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ చెప్పలే, నా గ్రామానికి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా ఉన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే అల్యూమినియంకి సంబంధించిన దాదాపు మనం 1 కోటి రూపాయలు కనుక నిలబెడితే టీచర్లను ఎక్కడ ఏ సబ్జెక్టుకు తక్కువ పడ్డా, ఏ ఈవెంట్ ఉన్నా, ఏది ఉన్నా ఒక ఘనంగా మనం ఒక ఆర్థిక భరోసాను కనుక ఇవ్వగలిగితే చాలా మంచి హై స్కూల్ తయారవుతుంది. మనకు చదువు చెప్పినటువంటి ఆ స్కూల్ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా భవిష్యత్ తరాలకు మంచిగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మీ ఇద్దరు కలిసి ఆలోచన చేయండి అన్న. మీ ఇద్దరి పైన బాధ్యత పెడతా ఉన్నా. ఈ హై స్కూల్ మారిపోవాలి. నేను ఏం చేయాలో చెప్పుకుని నేను చేస్తా. ఖచ్చితంగా దానికోసం ముందుకు పోతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా మీరు ఆ ఏర్పాట్లలో ఉండొచ్చు దయచేసి. థ్యాంక్ యూ. ఇక సమస్యల విషయంలో కానీ మీరు గ్రామ పెద్దలకు, మండల నాయకులకు కూడా చెప్తా ఉన్నా. వడ్డించేది మనమే, పెద్ద బాధ ఏం లేదు. ఏ మినిస్ట్రీలో ఎక్కడ ఏ చోట ఏ ఒక్క చిన్న పని కావాలన్నా నేరుగా రండి, పని చేయించి మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తా. ఈ ప్రజలు ఇంకా చాలా విషయాలు కూడా చెప్పినారు. మన గ్రామంలో ఇంకా చాలా జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. గ్రామ పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసేయండి, ₹1,00,00,000 ఫండ్ ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసి ఇవ్వండి, ₹1,00,00,000 ఫండ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలంతా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఐక్యమత్యంతోనే ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ఇక అలాగే ఒక మనిషి పైకి ఎదగాలంటే నా ఆఫీస్ కాడికి చాలా మంది వస్తూ ఉంటారు. అన్న మాకేం లేదన్నా, నువ్వు ఉన్నావు కదా. నేను ఈ గ్రామం నుంచి పోయినప్పుడు పెద్దలు చెప్తా ఉండే, ఒక నిరుపేద కుటుంబంలో నుంచి మల్లన్న పోయిండు అని చెప్పి. నిరుపేదని ఎందుకైతే పోయి, మా నాయన నాకు గుండె నిండా ధైర్యం ఇచ్చింది. దాన్ని మించిన ఆస్తి ఇంకేం కావాలి. కాబట్టి ఇవాళ ఆ ధైర్యంతో మీ అందరికీ తెలుసు, ఒకానొక సందర్భంలో నన్ను మర్డర్ కూడా చేయడానికి ప్లాన్ చేసింది. అంటే ఇతను చంపేయాలి, చంపేస్తే తప్ప మనం మనుగడ సాధించలేమనేటువంటి వ్యక్తి చాలా మంది ఉండే అప్పట్లో. కానీ వాటన్నిటినీ తట్టుకుంటూ, వాటన్నిటినీ నెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ మీ ముందు నిలబడ్డా. నా ప్రయాణంలో ప్రధానంగా నేను మా తండ్రి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి మా పెద్దన్నకు శిరస్సు వంచి చెప్పాలి. ఎందుకంటే ఆయన లేకపోతే, ఆయన నా వెన్నట్టు లేకపోతే వాస్తవానికి కూడా తీన్మార్ వలన ఈ స్థాయికి వచ్చేటోడు కాదు. ఇవాళ ఆయన వల్లనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆయన వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈ రోజు కూడా క్యూ న్యూస్ ఛానల్ కానీ, పేపర్ కానీ, ఇవన్నిటిని కూడా మా అన్న దిగ్విజయంగా నడిపిస్తూ ఉంటాడు. నేను ఏ రోజు కూడా దాంట్లోకి తొంగి చూడనటువంటి వ్యక్తిని. అనేక మంది పేద బిడ్డలకు ఉపాధి కల్పిస్తూ ఇవాళ మా అన్నగారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా ఆయన నాకు ఇప్పటికి కూడా ఒక తండ్రికి కొడుకు చెప్పినట్టు చెప్తా ఉంటాడు. మనం ఇది ఎట్లుండాలి, ఎవరు వస్తే ఏం చేయాలి, ఎట్లా స్పందించాలి, ఈ ప్రజలతో ఎట్లా మమేకం కావాలనేటువంటి మాట పదే పదే చెప్తా ఉంటాడు. నేను ఇంకా చిన్నపిల్లకాయని అనుకొని చెప్తూనే ఉంటాడు. అయినా కూడా నేను వింటూనే ఉంటా. సోదరులారా, నా కుటుంబం ఎంతైతే నాకు వెన్నట్టు నిలబడ్డదో, నా సతీమణి కూడా అంతే వెన్నట్టుగా నిలబడి ఇవాళ నా కుటుంబంలో భాగస్వామైనందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నా కుటుంబానికి నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ గ్రామంలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా నా కుటుంబం, నేను అండగా నిలబడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వైశ్య మిత్రులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు కానీ వాళ్ళ పాత్ర ఖచ్చితంగా రేపు అలుమినీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఊరు మనకు అన్నం పెట్టింది, ఈ ఊరు విద్య నేర్పించింది, ఈ ఊరు మనకు అన్ని పెట్టింది. కాబట్టి ఈ ఊరికి మనం ఏదో ఒకటి చేయాలి. ఆ రోజు నాకు పదవులు లేనప్పుడు కూడా మన హరి వచ్చేది, లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చేది. అన్న ఏంటంటే రోడ్లు కావాలి. నేను అప్పుడు ఉన్నటువంటి ఎంపీలకో ఎమ్మెల్యేలకో ఫోన్ చేస్తుంటే, అన్న నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా ఊర్లో సీసీ రోడ్లు కావాలి, నా ఊర్లో మోరీలు కావాలని చెప్పిన. నేను చేసినట్టు బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ చెప్పని కూడా చెప్పొద్దు అని చెప్పిన నేను చేసినటువంటి విషయాలు. ఆ మోరీలు, ఆ సీసీ రోడ్లు ఎక్కువగా నేను ఇప్పించినటువంటి అవి ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. అప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉంది. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక చిన్న వయసులోనే పెద్దల సభకు పోయిరు, నన్ను పెద్దని చేసిండు మా నరసన్న. మాట్లాడుకుంటా పెద్దలని కనిపించింది. మొత్తానికి పెద్దల సభ అయినప్పటికీ కూడా బాధ్యతతో ఉంటా. ఒక మాట ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఊరు పరుగును ఆకాశం అంతా పైకి తీసుకపోతే తప్ప ఒక్క రవ్వంతా కూడా కిందికి దిగాల్చము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, ఈ గ్రామం నుంచి పోయేటువంటి చాలా మంది మిత్రులు ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ ఆఫీసులో చిన్న పని కావాలంటే నాకు చెప్పని కూడా చెప్పారు, అన్న పంపించిందని చెప్తారు డైరెక్ట్ పోయి. మల్లన్న వాళ్ళు ఈ ఊరి నుంచి వచ్చినా, మల్లన్న మా తమ్ముడే, మా సోదరుడే
అని చెప్తా ఉంటారు. తర్వాత నాకు ఆఫీసర్లు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ పంపించినట్టు కాదు సార్ అంటే మా వాళ్ళే వచ్చి కలిసిరు అని చెప్తారు. నాకు తెలియదు అప్పటికి కూడా. సో అట్లా ఏ పని ఉన్నా ఏ కష్టం ఉన్నా ఇవాళ నేను నా కుటుంబం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఈ సన్మానం ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఏదైతే ఉందో నా కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే చదువుకునేటువంటి పిల్లలు మంచి ర్యాంకులు నా దగ్గర చాలా మంది పిల్లలు వచ్చినారు సోదరులారా, మీకు తెలుసో తెలియదో. నేను చాలా మంది పిల్లల్ని విదేశాలలో చదివిపిస్తా ఉన్నా. మన ఊరు బిడ్డలు ఎవరైనా దొరుకుతారేమో చూస్తా ఉన్నా. ఒక యాదవుల బిడ్డ పాపం అరుంధతి అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తా తిరుగుతా ఉంటే నా దగ్గరకు వచ్చింది ఫైనల్ ఆప్షన్ గా. అమ్మాయి మంచి మెరిట్ స్టూడెంట్ వస్తే ఆ అమ్మాయిని అమీర్పేట్ హాస్టల్లో ఉంచి ఆ అమ్మాయికి యుఎస్ లో యూనివర్సిటీకి అప్లై చేయించి వీసా ప్రాసెసింగ్ అంతా చేసి ఆ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించి పంపినప్పుడు అలా అయ్యని చెప్పిన మీ బిడ్డ వెళ్ళిపోయిందట. రష్యాలో పెట్టి చదివిపించిన, లండన్ లో పెట్టి చదివిపిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని కొంచెం మంచిగా చదివిపించండి. మీ బిడ్డ ఇంటర్మీడియట్ లో కానీ బీటెక్ లో కానీ 10th లో కానీ మంచి మార్కులు సాధిస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తుకు మేము పునాది వేస్తాం. వాళ్ళకు మీకు ఒక్క రూపాయి తెలియకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోయి చదివించడానికి మా వంతు సాహసం చేస్తాం, సమయాన్ని కూడా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే నరసన్న చెప్పిండు, ఓ 10 పడకల ఆసుపత్రి అయితే బాగుంటుందేమో అనేటువంటి ఒక మాట చెప్పిండు. ఎస్, 10 పడకల ఆసుపత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. యథావిధిగా మండలం వస్తే కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి మండల సాధన అనేది మీ అందరూ ఉన్నటువంటి మాట. జూలై 1వ వారం నుంచే ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా నేను చెప్పాల్సింది ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేరుగా చెప్పండి. మా సీరన్న కానీ మిగతా మిత్రులు కానీ మా శెట్టయ్య బాబు కానీ మా నారాయణ కానీ అలాగే మా శంకరన్న కానీ, మా శంకరన్న కూడా కొన్నిసార్లు టీవీలలో వేయించినట్టు నాయన కూడా మా సోదరులు, ఇక మా సుదర్శన్ మీ అందరికీ తెలుసు. ఆయన వాస్తవానికి అంటే ఇంత కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లోకి క్యూనీస్లోకి వస్తాడు అంటే నేను ఒకసారి భయపడ్డా, ఓసారి అంటే నిలబడగలుగుతాడా. కానీ నాకంటే ఎక్కువ ధైర్యస్తుడు, క్యూ న్యూస్ను అదే స్థాయిలో నడిపించే సత్తా ఉన్నటువంటి బిడ్డ. ఈ పక్క మండలమే బొమ్మల రామారం మండలము, ఈ ఊరి అమ్మమ్మ గారి మనవడే కాబట్టి సుదర్శన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా బషీర్ తాత, నాకు బాగా గుర్తు బషీర్ తాతది. ఇట్లా బషీర్ తాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఒకప్పుడు బషీర్ తాత, ఆ తర్వాత నాయన శంకర్ బుచ్చాలు, శంకర్ శెట్టయ్య గారు, ఆ తర్వాత ఇంకెవరు షీర్ల బుచ్చాలు గారు, గడ్డి యాదయ్య గారు, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళు ఓనాడు రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. అప్పట్లో గుర్తుందో లేదు, సనగల రామచంద్రానికి తలబోరి పట్టించి వీళ్ళంతా కలిసి రాజీవ్ గాంధీ గారి అది శివయాత్ర చేసిరు ఈ గ్రామంలో. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, రాజీవ్ గాంధీ చచ్చిపోతే మన ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టుగానే ఆ రోజు చేసిరు. అంటే అంత కమిట్మెంట్గా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఇటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చాలా రేర్గా దొరుకుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు పార్టీలు మారగలిగితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. కాబట్టి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బషీర్ తాత కానీ లక్ష్మణారి పెద్దనాయన కానీ వీళ్ళందరూ కూడా అంతో ఇంతో మా అందరినీ, అంటే నేను వీళ్ళ అనుసరణలో పెరిగినటువంటి బిడ్డను కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులు, వీళ్ళందరి ప్రేమ నా పైన ఉండాలి. అలాగే కమ్యూనిస్టులు జైనశంకరయ్య అని ఉంటుండే, జైనశంకరయ్య కదా కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జైనశంకరయ్య ఉంటుండే. పెద్ద కమ్యూనిస్టుల కాంగ్రెస్ కొట్లాటలు ఉంటుండే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మా నారాయణ మామ, ఆ తర్వాత ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఇక ఒకసారి సర్పంచ్ ఎలక్షన్లలో గొడవైంది, మా గడిరే బాబు ఈయనే ఉన్నాడు. మరి ఏమో పందిరి గుంజలు ఇంకొని కొట్టుకున్నారు. మీ సర్పంచ్ ఎలక్షనేగా పందిరి గుంజలు అంటే పార్టీ అంటే అట్లా ఉంటుండే, అదొక కమిట్మెంట్ ఉంటుండే ఈ గ్రామంలో. ఈ గ్రామంలో ఉన్నటువంటి పండుగలు కానీ జాతరలు కానీ అన్నిట్లలో మమేకమైతూ మనమంతా ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు పోవాలి. అలాగే
తాత మాట్లాడతావా? పనులు లేవా? మాట్లాడతారా? ఓకే. బషీర్ తాత అయినా బషీర్ తాత పిండి పడుతున్నాడు ఇటీవల కాలంలో. ఆ తెల్లగా శుద్ధగుడు లెక్క అవుతాడు ఆగ్రాడ ఆ కింద్రికాడ. ఇక సోదరులారా, ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట, ఆ అల్యూమినియం మాత్రం నిజంగా చాలా టెన్షన్గా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ చేస్తే ఈ పైలట్ ప్రాజెక్టు నేను ఈ 3 జిల్లాల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సక్సెస్ చేయమని చెప్పి గ్రామ యువకుల్ని కలుపుకొని అందరినీ కలుపుకొని సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ నా విలేకరు సోదరులు కూడా చాలా మంది వచ్చినుండే, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన, వాళ్ళ జర్నలిజం చేసినా ఏది చేసినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చిన. నేను వాస్తవానికి కాపీ పేస్ట్ కాదు, నేను ఎప్పుడైనా కొత్తది క్రియేట్ చేయడమే తెలుసు నాకు. ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ గ్రామాన్ని కూడా మండలాన్ని తలదన్నే విధంగా తీర్చిదిద్ది మరింత సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం మీ అందరికని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. జై మాదాపూర్, జై మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. కబర్స్థాన్ కు కంపౌండ్ వాళ్ళు ఠీక్ అది ఖచ్చితంగానే పెడదాం. దయచేసి ఇప్పుడు మల్లన్న గారు దయచేసి నా యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మల్లన్న గారు తర్వాత రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం ఉంటుంది. రేషన్ డీలర్స్ అసోసియేషన్